నమ్మకం పెట్టడంలో ఆతురపడకండి. గీత యొక్క 3వ ఉపదేశమిది. ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసు ఎప్పటికీ శాంతంగా, సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటూ ఉంటాయి. అలాంటివాడి మనసు ఎన్నటికీ సంతృప్తి, ఆనందాన్ని అనుభవించలేదు. ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశించిన ఫలం రాకపోతే నిరాశకు, బాధకు గురవుతాడు. భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు: నీవు నీ మనసును నాకు సమర్పించు. ఈశ్వరుడిపై నమ్మకముంచి నిస్వార్థంగా, నిష్కపటంగా, నిష్పాపంగా, నిష్పక్షపాతంగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. నీ జీవితం సుఖంతో, సంతృప్తితో నిండిపోతుంది. దుంహకం నిన్ను తాకలేదు, మోక్షం సిద్ధిస్తుంది. అనంతమైన ఇచ్ఛలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న బాధలను,